తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోకి మీడియాను అనుమతించకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ తెలంగాణ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన చేసిందని, తక్షణం నిర్ణయాన్ని మార్చుకోవాలని ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శక పాలనకు పెద్దపీట అనే కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం లోపటికి మీడియా రాకూడదనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి పత్రికల్లో ఇవాళ కథనాలు వచ్చాయి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పునరాలోచించడం కాదు, ఇటువంటి నిర్ణయాన్ని ఏది కూడా ప్రకటించొద్దు, నిర్ణయం చేసేటట్టుంటే దాన్ని రద్దు చేసుకోండి అని చెప్పి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సచివాలయంలోకి మీడియాకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమని తెలంగాణ టీడీపీ నేతలు విమర్శించారు. వెంటనే మీడియాపై చేపట్టిన ఆంక్షను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తన పార్టీ సమావేశాల్లో గాని, పత్రికా సమావేశాల్లో గాని, బహిరంగ సమావేశాల్లో గాని పత్రికా రంగాన్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని తన మాటలను తూటలుగా మలిచినటువంటి పత్రికా రంగాన్ని అనగదొక్కాలని చెప్పనేట్టు ఆలోచన రావడం ఇది దురదృష్టకరమని చెప్పని, ఈ ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ గారు అది వినాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. మిస్టర్ కేసీఆర్ గారు గతంలో ఇందిరాగాంధీ మీడియా ఎమర్జెన్సీ పెట్టి మీడియాను ఏ రకంగా ప్రకటన చేయకుండా ఆపితే ఆమె గతేమైందో నేను వేరే చెప్పక్కర్లేదు, అది చరిత్ర. ఇవాళ నువ్వు కూడా మాటకి ఏదో రకంగా నీ పెత్తందారి విధానాన్ని కానీ నీకున్నటువంటి నీచపు రాజకీయ ఆలోచనని మరి ప్రజల మీద రుద్దాలనుకోవటం, మీడియా మీద రుద్దాలనుకోవటం దురదృష్టకరం. మీడియా మీద నీ పెత్తనం రుద్దటం అంటేనే అది ప్రజల మీద రుద్దటం. మీడియా అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండేటువంటి ఈ యొక్క మీడియాని అణగదొక్కి నీ పెత్తందారి విధానాన్ని నడుపుకోవాలని ఆలోచన చేయటం నీ అవివేకానికి నిదర్శనమని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా.